హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు ఎల్వి హోమ్ లాగ్ ఛానల్. ఈరోజు ఫ్రైడే కదండి. ఇంటి ముందర ముగ్గు, తర్వాత తులసమ్మ కోటకు పూజ, ఇంట్లో పూజ అయిపోయింది. ఫ్రైడే కాకపోయినా అయినా కూడా రోజు పూజ అయితే చేసుకుంటాం కదండి. మనం ఇంట్లో ముగ్గు పెట్టుకుంటాం, పూజ చేసుకుంటాం కదా. ఈరోజు అయితే ఈ విధంగా అయిపోయింది నా రోజు. తర్వాత వచ్చి పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను. కామాక్షమ్మ దీపం వెలిగించుకున్నాను, లక్ష్మీకి అష్టోత్తరాలు చేసుకున్నానండి. తర్వాత వచ్చి ఈరోజు నాష్టా వచ్చి అంటే పొద్దున్నే టిఫిన్కి వచ్చి గుంత పొంగనాలు వేస్తున్నానండి. అంటే దీన్ని పుల్లొంటలు అంటారు, గుంత పొంగనాలు అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక విధంగా అంటుంటారు. ఈ విధంగా అంటే ఇది తాండ్వాలం అంటే మందంగా ఉంటుందండి. అప్పట్లో పాత పెనాలు ఇవి, తాండ్వాలం పెనం అంటారు ఇది. కాకపోతే నిదానమైన కాలేది చాలా టేస్ట్ బాగుంటుందండి. పుల్లొంటలు అయితే చాలా టేస్ట్ వస్తాయి. ఇప్పుడైతే నాన్ స్టిక్లు ఎక్కువ వాడుతున్నారు. కాకపోతే మా పిల్లలకి మాకు ఈ దీంట్లో చేసుకుంటే చాలా బాగా ఇష్టపడతారండి. అందువల్ల ఈ విధంగా అన్ని గుంతల్లో వేసేసుకున్నాను కదండి పిండి. నేను ఆయిల్ వదులుకుండా వేసినాను. ఫస్ట్ ఆయిల్ వదులుకున్నా, తర్వాత కూడా వేసేసుకున్నాక పిండి ఆయిల్ వదిలేసుకున్నా. తర్వాత తిప్పేసుకుందాము. స్లోగా గాలినా కూడా బాగా గాలుతాయండి. లోపల కూడా పచ్చి లేకుండా, పచ్చి పచ్చిగా లేకుండా. చూడండి, ఈ విధంగా అన్నీ తిప్పేసుకుందాము. అయితే 7 హోల్స్ మాత్రమే ఉన్నాయండి ఇవి గుంతలు. ఇది తొందరగానే కాలిపోతాయండి. తిప్పేసుకున్న తర్వాత అయితే కొంచెం తొందరగానే కాలుతాయి. చూడండి, బాగా కాలిన ఎర్రగా వచ్చినాయి కదా అన్నీ. తర్వాత ఇంకొక వాయి వేసుకుందాము. ఫస్ట్ ఆయిల్ వదులుకొని వెళ్ళండి, లేకుంటే అతుక్కుంటుంది. అందువల్ల నేనైతే పచ్చడి ఏం చేయలేదండి ఈరోజు. ఎందుకంటే రోజు దోశ ఇడ్లీకి పచ్చడి చేసి బోరు కొట్టేసిందండి. అందుకని నేనైతే టమోటా పికిల్ పెట్టినానండి. అంటే కొత్తగా పెట్టినప్పుడు పికిల్స్ బాగా టేస్ట్ బాగుంటుందండి. అందువల్ల మళ్ళీ పాత పెడితే అంతకు తినరు పిల్లలు కూడా. అందుకని టమోటా పికిల్తో తింటాంలే అంటే నేనేం పచ్చడి ఏం చేయలేదు మా ఆయనకి, పిల్లలకి. పిల్లలైతే లేరులేండి, బయట ఉన్నారు, ఇంకా రాలేదు కాబట్టి పికిల్తో తిన్నామండి. ఈ విధంగా మళ్ళీ ఆయిల్ వదులుకున్నాను పైన పిండి అంతా వేసేసుకొని. మా పిల్లలు వచ్చినా కూడా అంతే అండి, ఊరగాయ ఉంటే పెట్టమ్మా పచ్చడి వద్దులే అంటారు. మళ్ళీ ఇది కూడా అంతే అండి, కాలిపోయినాయి చూడండి. మన దగ్గర ఏదైనా కడ్డీ ఉంటే ఎత్తుకోవచ్చు, లేదంటే చాకు ఏదైనా పొడవ చాకు ఉంటే దానికి ఎత్తుకునేస్తే తొందరగా వచ్చేస్తాయి. ఇవి తీసేయడం కూడా ఈజీ. చూడండి, అన్నీ ఒకసారిగా తీసేస్తున్నాను ఈ విధంగా. చూడడానికి బాగున్నాయి కదండి. ఇది సాయంకాలం స్నాక్స్ కూడా చాలా బాగుంటాయండి. పిల్లలకి ఎప్పుడైనా సాయంకాలం ఏదైనా స్నాక్స్ లేకపోయినా కూడా మన ఇంట్లో ఈ విధంగా దోసపిండి ఉంటే వేసేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, చూడడానికి ఎంతో అట్రాక్షన్గా ఉన్నాయి. దాంట్లో వచ్చి మధ్యలో టమోటా పికిల్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మామిడికాయ పికిల్ కానీ ఏదైనా కొత్తగా పెట్టినప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి పికిల్. ఎందుకో పాతబడే కొద్దీ కొంచెం టేస్ట్ తగ్గుతుంది నాకు తెలిసి. చూడండి, నాకైతే సూపర్గా నచ్చింది, తింటున్నాను. అదుర్స్ అనుకుంటా, నేనే తింటున్నాను, మీకు ఇవ్వకుండా. దీనికి నేను చెప్పేది ఏమంటే అండి, పచ్చడి లేకుండా ఈ విధంగా కారం కానీ, మనం దోశలోకి వేసుకునే కారం కానీ, ఊరగాయలు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, చాలా చాలా ఆస్వాదిస్తూ తింటున్నాను నేను. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.